ప్రపంచానికి 162 మంది నోబెల్ పురస్కార గ్రహీతలను ఇచ్చిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయం హార్వర్డ్. ఈ యూనివర్సిటీపై కన్నెర చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే $2 బిలియన్ ఫెడరల్ నిధులను నిలిపేసిన ట్రంప్ యంత్రాంగం తాజాగా మరో ఘాటు హెచ్చరికను జారీ చేసింది. విదేశీ విద్యార్థుల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాలని ఆదేశించింది. లేకపోతే ఫారిన్ స్టూడెంట్స్ కు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ కు ఉన్న అర్హతను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్. ఏప్రిల్ 30 నాటికి హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల చట్ట విరుద్ధమైన హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలంటూ నోయెమ్ లేఖ రాశారు. లేదంటే స్టూడెంట్ అండ్ ఎక్సైజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డిహెచ్ఎస్ రాసిన లేఖపై హార్వర్డ్ ప్రతినిధులు స్పందించారు. గతంలో చెప్పిన మాటకే కట్టుబడున్నామని స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్వాతంత్ర్యం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పారు. అంటే ట్రంప్ యంత్రాంగం బెదిరింపులకు తలొగ్గేది లేదని హార్వర్డ్ మరోసారి స్పష్టం చేస్తోంది. దీంతో ట్రంప్తో మరింత వివాదం ముదిరితే విదేశీ విద్యార్థుల హార్వర్డ్ కళ కళ్లలవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్కులను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో పరిపాలనా విభాగం శుక్రవారం ఓ లేఖను పంపింది. క్యాంపస్లో పాలస్తీనా అనుకూల నిరసనల నేపథ్యంలో ఈ నిబంధనలు జారీ చేసింది. దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏం బోధించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏ రంగాలను ఎంచుకోవాలో నిర్దేశించకూడదని తెలిపారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కు అందే నిధులను స్తంభింపచేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీకి ఉన్న పన్ను మినహాయింపు హోదాను రద్దు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా విదేశీ విద్యార్థులను ఎన్రోల్ చేసుకునే అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది.